యెహోషువ గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం కదా. యెహోషువ గ్రంథము ఈరోజు మనము 6వ అధ్యాయంలో నుండి కొంత ధ్యానం చేద్దాము. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము. ఆరవ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చదవాలి. నేనే చదువుతూ ఉంటే మీరు మరి అలాగే కొంత ఇదైపోతారు కనుక నేను ఒక వచనం, మీరు ఒక వచనాన్ని కూడా చదవాలి. నేను ఒకటి చదివిన తర్వాత రెండో వచనం మీరు, ఆ తర్వాత అట్లా మార్చి చదువుకుందాం. కొంత మీలో మెలకువగా ఉంటుంది. లేక 11 వచనాలు చదివేసరికి మీలో కొందరు నిద్రపోయే అవకాశం కూడా ఉంటుంది. 6వ అధ్యాయం తీయండి. 1వ వచనం నేను చదువుతాను. ఆ కాలమున ఇశ్రాయేలుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. మరియు అతడు, మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియు యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవవలెననియు ప్రజలతో చెప్పెను. యోధులు బూరలనూదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బూరలను ఊదుచుండిరి. అట్లు యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకొని ఒకమారు దాని చుట్టూ తిరిగిన తర్వాత వారు పాలెములో చొచ్చి రాత్రి పాలెములో గడిపిరి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రాలు. మరొకసారి తల వంచి మీ కృపాసనం యొద్దకు చేరి వచ్చాం. మీ మాటల కొరకై మేము మీ వైపు చూస్తూ కనిపెట్టుకుని ఉండగా ఈ వాక్య భాగాన్ని దేవా మీరు మాకు వినిపించి ఉండగా స్తుతిస్తున్నాం. ధ్యానించడానికి సహాయము చేయండి ప్రభువా. నిలిచిన నన్ను మీరు బలపరచండి. మీ మాటలు నా నోటికి అందించండి. నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడండి. శ్రద్ధగా విని గ్రహించడానికి మాకందరికీ మీ ఆత్మ సహాయము అనుగ్రహించుమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము ధ్యానిస్తూ వస్తూ ఉన్నాము. ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను దాటారు కదా, అంతవరకు వచ్చాం మనం. ఇప్పుడు యోర్దాను దాటిన తర్వాత వారి ముందు యెరికో ఉన్నది.
5వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అని చూస్తాం. అక్కడ యోర్దాను దాటి వారు యెరికో దగ్గరికి వచ్చారు, యెరికో ఎదుటికి వచ్చారు. వారు యెరికో దాటాలి, వారు యెరికోను స్వాధీనం చేసుకోవాలి. అది వారికి ముందున్న పని. యోర్దాను దేవుడు దాటించాడు. ఎలా దాటించాడో మనము తెలుసుకున్నాం కదా. ఎంత అద్భుతంగా దేవుడు ఆ ప్రవాహమును నిలిపివేసి ఆరిన నేలను వారిని నడిపించాడు. ఆరిన నేలను నడిపించిన అనుభవం ఇది రెండవసారి కదా. మొదటిసారి ఎక్కడ నడిపించాడు? ఎర్ర సముద్రము. ఎర్ర సముద్రములో ఆరిన నేలను నడిచిన వారిలో ఎందరున్నారు ఇప్పుడు? ఇద్దరున్నారు. ఆ ఆరిన నేలను చూసిన వారు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా పోయినారు. ఇప్పుడు మరొక తరము ఆరిన నేలను నడిచే అనుభవం దేవుడు మళ్ళీ వారికి ఇచ్చాడు. వారు యెరికో దగ్గర నిలిచినప్పుడు ఆ కాలమున ఇశ్రాయేళ్ల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. వీరి భయము ఉన్నట్లుగా మనము ధ్యానించాము కదా. ఈ ప్రాంతం వారందరూ రాజులు కూడా భయపడిపోయారు ఈ జనాంగానికి. ఇప్పుడు యెరికో దగ్గరికి వచ్చినప్పుడు యెరికో రాజు వారు ఏం చేశారంటే, చాలా తలుపులు ఆ రోజుల్లో ఎలా పట్టణాలు ఉండేవంటే మనం అర్థం చేసుకోవడానికి, కోటలు నిర్మించేవారు, చుట్టూ గోడలు కట్టేవారు. ఇప్పుడు మనకు మన దేశానికి బార్డర్లో ఉన్నవారికి అర్థమవుతుంది, వారు చూసుంటారు. కానీ మనం చదివి తెలుసుకున్నది ఏంటంటే, మన దేశానికి కూడా ఇలాగ చుట్టూ బౌండరీస్ ఉంటాయి, బార్డర్స్ ఉంటాయి, అద్దులు నియమింపబడిన చోట కొన్ని చోట్ల ఫెన్సింగ్ వేస్తారు, ఫెన్సింగ్ కడతారు వాళ్ళు. ఇట్లా గోడలు ఉండకపోవచ్చు కానీ ఫెన్సింగ్ వేస్తారు. అక్కడ ఈ మిలిటరీ వారు, సైన్యము ఎక్కడెక్కడైతే దేశముతో బార్డర్స్ ఉంటాయో అక్కడ ఈ సైన్యము కావల కాస్తూ ఉంటుంది. సైనికులు ఉంటారు కావలి కాయడానికి. ఇప్పుడున్న పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఆ దినాల్లో వారు గోడలు కట్టుకునేవారు, ప్రాకారాలు కట్టేవారు. కట్టి ఒక చోట ఎంట్రీ పాయింట్ ఒకటి, పెద్ద తలుపులు ఉండేవి. యెరికో పట్టణం కూడా చాలా పెద్ద పట్టణం అది. దాని చుట్టూ కూడా చాలా పెద్ద గోడలు ఉండేవి, చాలా ఎత్తైన గోడలు. శత్రువు వాటిని దాటి వెళ్ళిపోలేడు. ఎత్తుకు మాత్రమే గాక చాలా వెడల్పుగా ఉండేవి అవి. రహాబు ఇల్లు ఎక్కడ ఉండేది? గోడ మీద ఉన్నది. అంటే అది ఎంత వెడల్పు ఉన్నదో ఆ గోడ మనకు అర్థమైంది. దాని మీద కొన్ని రథాలు పరిగెత్తవచ్చునని అటువంటి గోడలు ఉన్నాయని చరిత్రలో మనము చూడగలుగుతాం. అటువంటి గోడలు కలిగిన యెరికో పట్టణం, ఆ పట్టణపు ద్వారము గట్టిగా వారు మూసేసుకున్నారు. ఇందులో ప్రవేశించకూడదు, ఇది దాటి వెళ్ళకూడదని. అప్పుడు దేవుడు యెహోషువతో అన్నాడు. దేవుడే వారిని నడిపిస్తున్నాడు కదా. దేవుడు ఎలా వారిని నడిపిస్తున్నాడో మనం ఆలోచన చేశాం. వారి పక్షమున యెహోవా సేనాధిపతిగా 5వ అధ్యాయము 14వ వచనములో ఒకడు కనిపిస్తాడు. అక్కడ కత్తి దూసి చేత పట్టుకొని ఉన్న ఒకడు అని వ్రాయబడింది. యెహోషువ చూచినప్పుడు ఎవరు అని అడిగితే, నేను యెహోవా సేనాధిపతిగా వచ్చి ఉన్నాను అన్నాడు. చూసారా, దేవుడు ఎంత ఖచ్చితంగా తన ప్రజలను వెంటాడుతూ తన ప్రజల క్షేమము కోరి ముందు జరగబోయే యుద్ధము, యెరికో పట్టణాన్ని వారు స్వాధీనపరుచుకోవాలి. అది వారికి మొట్టమొదటి యుద్ధం. అది యెహోషువ నాయకత్వములో
వారికి మొట్టమొదటి పని ఏంటంటే యెరికోను స్వాధీనం చేసుకోవాలి. దేవుడు వారి కొరకు ఒక దూతను పంపాడు అనుకుందాము. సేనాధిపతి అన్నాడు. యెహోవా సేనాధిపతిగా వచ్చాడు. ఇవన్నీ చాలా మర్మముగా పాత నిబంధన గ్రంథములో ప్రభువైన యేసుక్రీస్తును చూపించే విషయాలు ఇవి. పాత నిబంధనలోనూ క్రీస్తు ఉన్నాడు అని మనం విని ఉంటాము. అనేకులు బోధిస్తారు. పరిశుద్ధ గ్రంథములో ప్రతి గ్రంథములో ప్రభువైన యేసుక్రీస్తు మనకు కనిపిస్తాడు. ఆయన నామము యేసుగా కనిపించకపోయినా యేసుక్రీస్తుగా ప్రభు ఉన్నట్లుగా మనము చూడగలుగుతాము. దైవజనులు జి. రాజారావు గారు రాసిన పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 గ్రంథాల్లో వ్యాఖ్యానం చేశారు వారు. వారి పుస్తకాల్లో ప్రతి గ్రంథములో క్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేశాడు. ప్రతి గ్రంథములో మాత్రమే కాక ప్రతి అధ్యాయములో కూడా చూపించాడు. చాలా అద్భుతమైన ఆత్మీయ అనుభవం కలిగిన వాడు. కనుక ఇక్కడ ప్రభువుగా ఉన్నవాడు, సేనాధిపతిగా వచ్చినవాడు ప్రభువే అని మనము గుర్తించాలి. దేవుడు యెహోషువతో పలికిన మాటలు ఇప్పటి వరకు మనం చదువుకున్నాం. ఎలా దీన్ని స్వాధీనపరచుకోగలుగుతారో దేవుడు తెలియజేశాడు. యెరికో పట్టణాన్ని తమ బలముతో కాదు, తమ జ్ఞానముతో కాదు, తమ ఆలోచనలతో కాదు వారు జయించేది. దేవుని యొక్క ఏర్పాటులోనే వారు జయించగలుగుతారు. దేవుని ప్రజలమైన మనకు ఇది పాఠం. అది మనము ఏది జయించాలన్నా, మనకు ఆటంకంగా ఉన్న ఏది దాటిపోవాలన్నా మన స్వంత జ్ఞానమును ఉపయోగిస్తే ప్రయోజనం ఉండదు. మనం ఎప్పుడూ దేవుని మీద ఆధారపడి జీవించవలసిన వారమే. ఆ దేవుడే మనలను నడిపించేవాడుగా మనతో ఉన్నవాడు. అది ఎప్పుడు మర్చిపోవద్దు. మనతో ప్రభు ఉన్నాడు అని మర్చిపోవద్దు. ప్రభు ఉండగా మన స్వంత ఆలోచనలను మనము ఆధారపడి మన ఆలోచనలను నెరవేర్చుకొనగోరద్దు. మనలో ఉన్నవాడు అని రాశాడు యోహాను పత్రికలో. ఉన్నాడా లేడా మనలో? మరి ప్రభు ఉండగా మనకేంటి? అంత ప్రభు కంటే ఎక్క జ్ఞానమా మనది? కనుక ప్రభువే మనలను నడిపించులాగున ప్రభువుకు అప్పగించుకోవాలి. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనలో ఉన్నవాడు అన్ని నామముల కంటే పైనామము గలవాడు, అన్నిటికంటే పైనున్నవాడు. నేను సర్వశక్తి గల దేవుడనని దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ దేవుని గురించి మనము అనేక విషయాలు, ఆయనే సర్వాధికారము కలిగిన వాడు. అలాంటి సర్వాధికారము కలిగిన దేవుడే మనలో ఉన్నప్పుడు మనకు సంభవించే ప్రతి విషయములో మనకు మనమే మన ఆలోచనల ప్రకారం కానీ మన జ్ఞానము ప్రకారం కానీ మనం ఏది చేయకుండా ఆ ప్రభువుకు అప్పగించుకొని సాగిపోవాలి. అదే మనం నేర్చుకోవాలి. ప్రభు వీరితో, దేవుడు వీరితో ఉన్నాడు గనుక దేవుడు వారికి ఆ విధానాన్ని చూపించాడు. ఎలా మీరు ఇక్కడ చూడండి, ఎలా ఆ ప్రాకారాలను ఎలా దాటి మీరు వెళ్ళిపోతారు అనే విషయం 5వ వచనములో చెప్పాడు. ఆ పట్టణ ప్రాకారము కూలును, అప్పుడు అన్నాడు, అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. ఎప్పుడు? అప్పుడు అన్నాడు. కొన్ని విషయాలు చెప్పాడు. ఎలా వారు సాగిపోవాలి, ఎలా వారు యెరికో గోడలు కూలిపోతాయి, దాటి వారు ఎలా వెళ్ళిపోతారు అనేది దేవుడు ఏర్పరిచిన ఏర్పాటు వారికి ఉన్నది. దేవుడే వారిని నడిపించేవాడుగా ఉన్నాడు. కనుక ప్రతి మన జీవితంలో కూడా అనేక ఆటంకాలు నిలుస్తాయి. యెరికో లాంటి గోడలు అవి చూచినప్పుడు ఇది సాధ్యం కాదు మనకు అనిపించేటట్లుగా ఉన్నాయి ఆ గోడలు.
అంత ఎత్తుగా ఉండేవి, అంత బలంగా ఉన్నాయి గోడలు. తలుపులు మూసేశారు, ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. మన జీవితాల్లో ఇలాంటివి అనేక సమయాలు, అనేక సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులు మనకు కూడా ఏర్పడతాయి. ఏర్పడని వారు ఉంటే వారు ధన్యులు, కానీ తప్పకుండా ఏర్పడతాయి. దేవుడు సెలవిచ్చాడు, లోకములో మీకు శ్రమ కలుగును అన్నాడు. ఎలాంటి శ్రమలో తెలియవు, మహాశ్రమలు అని పేతురు భక్తుడు రాశాడు. కనుక వీటన్నిటిని దాటి ఎలాగ వెళ్ళిపోవాలి? అలాగే ఉండిపోయి నిరుత్సాహపడి నిరుజ్జీవముతో ఉండిపోవాలా? అలాగే చేతగాని వాని వలె మనము నిలిచిపోవాలా? దేవుని యొక్క ఉద్దేశము మన ఎడల అలాగూ ఉండదు. దేవుని యొక్క ప్రణాళికతో మనము ఈ లోకమును జయించి దేవుడు మనకేర్పరిచిన పరలోక రాజ్యములో చేరాలి. అపోస్తలుల కార్యము 14వ అధ్యాయములో మనం అనేక శ్రమలను అనుభవించి మనము లోకములో పరలోకములో చేరాలని ఉన్నది. వీటన్నిటిని ఎలా సహించాలి, ఎలా జయించాలి అనేది మనం నేర్చుకోవడానికి ఈ యెహోషువ గ్రంథములో చాలా అనుభవాలు ఉన్నాయి. ఎలా స్వాధీనపరచుకోవాలి, ఎలా విశ్రాంతిలో మనము ప్రవేశించాలి. నేను ఒక విషయాన్ని చెప్తాను. చాలా నాకు దేవుడు ఈ 5 కాండాలను యెహోషువ గ్రంథాన్ని ఎలా పొందుపరిచాడంటే చాలా అద్భుతమైన ఆనందము నాకు కలిగింది. ఆది కాండము సృష్టిని చూపించాడు కదా, సృష్టి, మానవుని యొక్క సృష్టి, భక్తి జీవితం, అందులోని భక్తులను చూపించాడు ఆది కాండము. అది మానవుని యొక్క సృష్టి, మానవుని యొక్క జీవితం. మనుషునికి కలిగిన శ్రమలు చెరలోనికి వెళ్ళిపోయాడు. నిర్గమాకాండం కదా, నిర్గమాకాండం వరకు శ్రమల్లో ఉన్నాడు. ఈ లోకములో ఐగుప్తు దాసత్వములో ఉన్నాడు. మానవుని సృష్టించిన తర్వాత తన పాపమును బట్టి, తన క్రియలను బట్టి ఈ లోకపు చెరలో ఉండిపోయిన మానవుని నిర్గమాకాండము విడుదల చేశాడు. నిర్గమాకాండం విడుదలైతే విమోచన, రక్షింపబడిన అనుభవం నిర్గమాకాండము. లేవియ కాండము రక్షింపబడిన అనుభవములోని వ్యక్తులు ఎలాగుండాలి, పరిశుద్ధతగా ఉండాలి అనేది లేవియ కాండము నేర్పిస్తుంది. పరిశుద్ధతగా జీవించిన వారు, ప్రభు కొరకు జీవించేవారు. ఆ తర్వాత ఏ కాండం ఉన్నది? సంఖ్యాకాండము. సంఖ్యాకాండం ఏం చెప్పాను నేను? లెక్క అప్పగించవలసిన వారుగా జీవించాలి, ఇంకోటి క్రమముగా జీవించాలి. విమోచించబడిన ఒక విశ్వాసి అనుభవం ఎలాగుండాలి? పరిశుద్ధంగా ఉండాలి, క్రమముగా ఉండాలి, దేవునికి లెక్క అప్పగించేటట్లుగా జీవించాలి. ఆ తర్వాత ద్వితీయోపదేశ కాండం ఉన్నది. దేవుని యొక్క ఉపదేశమును కలిగి జీవించాలి. ఎలా జీవించాలి? దేవుని యొక్క ఉపదేశం మనకు ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. దైవ ఉపదేశముతో మనము జీవించువారముగా ఉండాలి. 5 కాండాలు అయిపోయాయి కదా. ఇప్పుడు యెహోషువ గ్రంథం ఏంటంటే ఆ విశ్రాంతిలో ప్రవేశించే అనుభవం. అది చాలా అద్భుతంగా దేవుడు ఈ 5 కాండాలు యెహోషువ గ్రంథం వరకు మన యొక్క విడుదల, విశ్వాస జీవిత ప్రయాణం ఈ లోకములో ఎలా కొనసాగుతూ, ఎలా విశ్రాంతిలో మనము ప్రవేశించాలో ఒక్కొక్క గ్రంథములో ఒక్కొక్క అనుభవాన్ని దేవుడు రాసించాడు. అందుకే దేవుడు మనకు ఈ వరుసగా ధ్యానించే అనుభవములో మనలను నడిపించుంటాడు. నాకు అర్థం కాలేదు ఎందుకు నేను ఇలా కొనసాగుతున్నాననేది. నేను ముందుగానే ఊహించి ప్రారంభించలేదు, కానీ మాట్లాడుతుండగా దేవుడు ఈ వరుసలో నడిపించాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి ప్రియులారా. నిర్గమాకాండము చదివేటప్పుడు ఒక పాపి రక్షణను, దాసత్వములో నుండి విడుదలను చూపించాడు. ఆలోచనతో చదవండి, అనేక అనుభవాలు మనం నేర్చుకుంటాం.
లేవియకాండం చదివేటప్పుడు ఏమీ అర్థం కాకపోయినా ఇదంతా పరిశుద్ధంగా జీవించమని దేవుడు నేర్పుతున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోనండి. సంఖ్యాకాండం చదువుతున్నప్పుడు ఏం అర్థం కాదు మనకు, ఆ లెక్కలు అవన్నీ మనకు అర్థం కావు, జ్ఞాపకం ఉండవు. కానీ ఒకటి జ్ఞాపకం ఉంచుకోనండి, దేవుడు నన్ను క్రమంగా జీవించమని కోరుతున్నాడు. నేను ఒకరోజు లెక్క అప్పజెప్పాలి, దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. ద్వితీయోపదేశ కాండములో దేవుని యొక్క ఉపదేశం మీద మన ధ్యానం ఉంచాలి. ఉపదేశిస్తున్నాడు మోషే. సామెతల గ్రంథం 8వ అధ్యాయములో అనుదినము నీ గడప యొద్ద కాచుకొని నీ ద్వారబంధముల యొద్ద కనిపెట్టుకొని నీ ఉపదేశమును ఆలకించువాడు ధన్యుడు అన్నాడు. ఆ ఉపదేశమును మనం కలిగిన వారమై మన జీవితాన్ని కొనసాగించుకుంటే ఒకరోజు యోర్దాను దాటి, అంటే మరణాన్ని దాటి మనం ఎక్కడికి వెళ్తాము? విశ్రాంతిలో ప్రవేశిస్తాము. ఆ యెహోషువ గ్రంథములో వ్రాయబడిన అనుభవాలు మనకేం అవసరం లేదు. యుద్ధాలన్నీ జయించిన వాడు ప్రభువే. నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు. ఇప్పుడు మనకు ఆ పని లేదు, జయించే పని లేదు. మనకు నేరుగా విశ్రాంతిలో ప్రవేశించేదే దేవుడు మనకిచ్చిన భాగ్యం. ఇలాగూ దేవుడు మంచి అనుభవాలతో పరిశుద్ధ గ్రంథములో ప్రారంభము నుండి దేవుడు మనకు నేర్పిస్తున్న గొప్ప సంగతులు మనం గ్రహించి మన ధ్యానములో వీటిని మనసులో నెమరు వేస్తూ ఉండాలి. శ్రద్ధగా వింటే చాలా అద్భుతమైన ఆనందం మనము పొందుతాం. ఇప్పుడు ఎలా వీరు దాటాలి? దేవుడు వారికి తెలియజేశాడు. మన జీవితాల్లో కూడా ప్రతి అనుభవములో, దైవ సన్నిధిలో ప్రార్థించే అనుభవములో ముందుకు కొనసాగాలి. ఏ కష్టం వచ్చినా, చిన్నదైనా పెద్దదైనా, ఇది నేను చేసుకుంటానులే, దేవునికి ఎందుకు చెప్పేది, అంత బాగున్నది కదా, నేను దాటిపోతాను అనుకోవద్దు. మనలో ఉన్నవాడు ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆ ఉన్న అనుభవంలో మనం ఉంటే మన ప్రభుతో మనం తెలియజేయాలి, ప్రభువుకు అప్పగించుకోవాలి. ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు అన్నాడు. యెహోవా యెహోషువతో మాట్లాడుతున్నాడు. దేవుడెక్కడా? నరుడైన యెహోషువ ఎక్కడా? కదా, దేవుడే మానవునితో మాట్లాడే ప్రేమ కలిగిన దేవుడు. మనము యెహోషువ లాంటి వారమే. ఏలియాను పోల్చుకుంటే కూడా ఏలియా మన వంటి మనుషుడే అన్నాడు కదా. కనుక ఏ భేదము లేకుండా ఆనాడు ఈనాడు ఎప్పటికీ ప్రభు దేవుడు అలాగే ఉంటాడు. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నవాడు అన్నాడు. ఆనాడు మాట్లాడినవాడు ఈనాడు కూడా మనతో మాట్లాడతాడు. ఆనాడు నడిపించినవాడు ఈనాడు కూడా మనలను నడిపిస్తాడు. ఆనాడు దేవుని వాక్యము లేదు, స్థిరమైన వాక్యము లేదు. అందుకే ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, నాయకుల ద్వారా నడిపించాడు. తన వాక్కును ప్రత్యక్షం చేసి వారితో మాట్లాడిన అనుభవాలు మనం చూస్తాం. కానీ ఇప్పుడు మనకు స్థిరమైన వాక్యము దేవుడు ఇచ్చాడు. ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ నడిపిస్తాడు. కనుక అనుదినము ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని కూడా ధ్యానిస్తూ ఉండాలి. ఆ వాక్యములో ప్రతి అనుభవంలో మనం ఎలాగూ ముందుకు సాగాలో దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. నీకు ఇంకా అర్థం కాకుంటే నీవు ప్రార్థన చేసినప్పుడు నీకు బయలుపరుస్తాడు, ఆనవాలు చూపిస్తాడు, గుర్తులు చూపిస్తాడు. పరిశుద్ధ గ్రంథములో చూపించాడు. అలాగూ కొందరు ఆ మాటను గ్రహించలేకున్నప్పుడు, దేవా నాకేదైనా ఒక గుర్తు చూపించంటే ఆ గుర్తు చూపించాడు. దేవుడు అలాంటి చాలా ప్రేమ కలిగిన వాడు, చాలా దగ్గరగా మనతో ఉంటున్నవాడు. నిజముగా ఆయనకు మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు అని వ్రాయబడింది. ఎంత సమీపంగా ఉంటాడంటే మనలోనే ఉన్నవాడు. కనుక ప్రతి విషయంలో మనము నిరాశపడకుండా దేవుని చిత్తానికి అప్పగించుకొని, దేవుని నడిపింపునకు అప్పగించుకొని ముందుకు సాగిపోవాలనేది ఈ సందర్భంలో మనం నేర్చుకుంటాం. ఇప్పుడు వారికి ఎలాగన్నాడు? ఒక మాట వారిని ధైర్యపరుస్తున్నాడు. చూడండి,
మొట్టమొదటి మాట చూడుము అన్నాడు. యెహోవా యెహోషువతో ఇట్లా నేను 2వ వచనము, చూడుము నేను ఎరుకోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుతున్నాను అన్నాడు. ఎంత ధైర్యపడి ఉండొచ్చు కదా, ఇక అది నా చేతికి అప్పగిస్తానన్నాడు దేవుడు. ఇక ఏమవుతుందో అనే భయం లేదు. దేవుడే వాగ్దానం చేశాడు, నీ చేతికి అప్పగిస్తాను ఈ రాజును, ఈ పట్టణాన్ని నీకు అప్పగిస్తాను. నీవు భయపడని అవసరం లేదు, దిగులు పడని అవసరం లేదు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు, దేవుడే నడిపించేవాడు, దేవుడే దాటించినవాడు, దేవుడే ఇప్పుడు స్వాధీనపరచుకోవడానికి వారిని తమ చేతికి అప్పగించేవాడు కూడా దేవుడే. అంతా దేవుడే చేస్తాడండి. మనం విశ్వాసంతో బ్రతకాలి ఆయన కొరకు. ఊరికే నిలుచుండి చూడుము అన్నాడు ఇశ్రాయేలును. ఆయన చెప్పినట్టు చేయుడి అని యోహాను సువార్తలో మరియమ్మ చెప్పింది పరిచారకులు. ఏం చేయాలి? ఆయన చెప్పినట్లు చేయుడి. ఇక్కడ యెహోషువతో యెహోవా మాట్లాడుతున్నప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. అది చెప్పినట్లు చేస్తే సరిపోతుంది. ఎరుకో దాటిపోతారు, గోడలు కూలిపోతాయి. యెహోషువతో పలికిన మాటలు ఎవరెవరిని గూర్చి పలికాడు అక్కడ చూడండి. అవి మనం చూసుకొని ముగిస్తాం. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ ధ్యానించుకుందాం. మీరందరూ అన్నాడు, మీరందరూ వినాలి ఆ మాటలు. యెహోషువ మాత్రమే చేయవలసినవి కావు, మీరందరూ అన్నాడు, యాజకులు అన్నాడు, యోధులు అన్నాడు, ఇలాగూ ఈ సమూహములో ఉన్న వారందరూ చేయవలసిన పనులను చెప్పాడు. ఎవరెవరు ఏమేమి చేయాలో అన్నీ చెప్పాడు. అలాగూ చేస్తే మీరు ఈ గోడలు కూలిపోతాయి, మీరు దాటిపోతారు. ఏ ఒక్కరు కూడా ఆ ప్రభువు చెప్పిన, దేవుడు చెప్పిన మాటను అనుసరించకపోతే ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది చెప్పండి? దాటిపోతారా? దాటిపోలేరు. ప్రమాదం అలాగే ఉంటుంది. వారు దాటిపోలేరు, ఎరుకో గోడలు కూలిపోవు, ఆ రాజు వారి చేతికి అప్పగించబడడు. దేవుడు చెప్పినట్లు చేసేది నేర్చుకోవాలి, విధేయులమై ఉండాలి, లోబడి ఉండాలి. అన్న దేవునికి లోబడి ఉండుడి అని యాకోబు పత్రికలో రాశాడు. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎప్పుడు ఎదిరించాలి? దేవునికి లోబడి ఉంటేనే ఎదిరించాలి. మనం ఎదిరించగోరుతాం అపవాదిని, కానీ దేవునికి లోబడే విషయంలో ఆలోచన చేయం మనం. నేను దేవునికి ఎంత లోబడుతున్నాను? అందుకే అపవాది మనలను విడిచి పారిపోడు. వాడు ఇంకా దగ్గరికి వచ్చేస్తాడు. వాడు అంటాడు, నేను పౌలు నెరుగుదును, నేను యేసు నెరుగుదును, నీవెవడివిరా నన్ను ఎదిరించేవాడు అంటాడా లేదా? అంటాడు. ఎంతసేపు ప్రార్థన చేసినా దేవునికి లోబడనొల్లని తనము మనం కలిగి ఉంటే అపవాది మనలను విడిచి పారిపోలేడు. వాడు ఇంకా దగ్గర ఉంటాడు. ఏదో యేసు ప్రభువును ఉచ్చరించిన కొద్ది దూరం పోతాడు, మళ్ళీ వస్తాడు. యేసు నామానికి భయపడతాడు, కానీ నిన్ను విడిచి పారిపోడు వాడు. అప్పుడప్పుడు గట్టిగా అంటాం మనం, యేసు నామమును గట్టిగా ఉచ్చరిస్తాం. సరే, నామాన్ని విని భయపడి కొంత తగ్గిపోతాడచ్చు వెనక, కానీ విడిచి మాత్రము పారిపోడు వాడు. విడిచి పారిపోవాలంటే దేవునికి లోబడిన అనుభవంలో మనం జీవించాలి. ఆయన యందు ఎలా మనము జీవిస్తున్నాము, ఎలా దేవునికి లోబడి బ్రతుకుతూ ఉన్నాము, ఎలా దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, ఎంతగా ప్రభువును మన హృదయములో కలిగి విశ్వాసముతో బ్రతుకుతూ ఉన్నాము, వీటన్నిటిని మనము పరిశీలన చేసుకుంటూ తప్పనిసరిగా అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మనలను విడిచి పారిపోతాడు, రాడు. మనకు కలిగే శోధనలన్నీ, ఈ శ్రమలన్నీ ఎక్కువగా అపవాదే జరిగించేవాడు. యాకోబు పత్రికలో ఉన్నది, దేవుడు మనలను శోధించడు అని వ్రాయబడింది. ఉన్నదా లేదా? మొదటి అధ్యాయములో దేవుడు మనలను శోధించడు. మన దురాశల చేత మనం ఈడవబడి శోధింపబడుతున్నాం. ఈ దురాశలు ఎవడు మనకు
చేస్తున్నాడు? దురాశలు కలిగేటట్లు ఎవడు మనలను ప్రేరేపిస్తున్నాడండి? అపవాదే కదా. కనుక నేను శోధింపబడినప్పుడు దేవుడు నన్ను శోధిస్తున్నాడు అనుకోకుండా యాకోబు పత్రికలో చాలా క్లియర్గా రాశాడు. కనుక ఎక్కువగా అపవాది చేతనే మనం శోధింపబడుతున్నాం. అందుకే మన కుటుంబాలలో నెమ్మది ఉండదు, మన వ్యక్తిగత జీవితంలో నెమ్మది ఉండదు. ప్రభు ఎప్పుడు మనల్ని అలాగూ కోరడండి, నెమ్మది లేకుండా చేయడు. మనం కష్టాలు శ్రమల పాలవ్వాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. కానీ ఇదంతా మన స్వకీయ దురాశలను బట్టి మనము ఈడవబడుచు ఇలాంటి శ్రమలలో శోధనలలో చిక్కిపోతూ ఉంటాం. వీటన్నిటికీ కారకుడు శోధకుడు ఉన్నాడు, అపవాది. వానిని ఎదిరించాలంటే దేవునికి లోబడి జీవించమన్నాడు. దేవుడు ఏమేమి ఆజ్ఞాపించాడో మన జీవితంలో వాటిని సరిచేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. మన అనుభవాల్లో అనేకసార్లు మనము తెలుసుకుంటాము, ఏ ఏ పొరపాట్లు చేశామో వాటిని దిద్దుకొని ముందుకు సాగిపోతేనే మరొకసారి మనము ఆ శ్రమను అనుభవించకుండా దాటిపోతాం. ఇక్కడ వ్రాయబడిన విషయాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు చెప్పండి. నేను మా సారికి మత్సాలు చెప్పినాను, ఎంతమంది ఉన్నారు మీరు చెప్పాలి. ఇప్పుడు యోర్దాను దాటేసరికి ఎరుకో దగ్గర ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? దాదాపు 20 లక్షల మంది ఉన్నారు. మీరందరూ అన్నాడు. మీరందరూ అన్నాడా? కొందరే అన్నాడా? మీరందరూ అన్నాడు. అందరూ అంటే 20 లక్షల మంది. వీరంతా ఎవరు అంటే 6 లక్షల కాలు బలం గలగవారు అన్నారు కదా, అది 20 సంవత్సరాల పై వయస్సు గలవారు. ఇక తక్కిన వారిని అందరినీ మనం చేర్చుకొని ఒక 20 లక్షలు ఉండొచ్చని అంచనాతో మనం చెప్తున్నామా? ఆ ఫిగర్ ఎక్కడ రాయబడలేదు. మనం ఊహించుకుంటే ఒక కుటుంబంలో 20 సంవత్సరాలకు క్రింద వయస్సు కలిగిన వారు ఎంత ఉండొచ్చు, పైగా స్త్రీలు ఎంతమంది ఉండొచ్చు అనేది మనం ఆలోచన చేస్తే దాదాపు 20, 25, 30 లక్షల మంది ఉంటారు. ఇప్పుడు మీరందరూ అన్నాడంటే ఇప్పుడు స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు అందరినీ ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. 6 లక్షల కాలు బలము కలిగిన వారు, ఎంచబడిన వారు, లేక గుర్తించబడిన వారు అంత మాత్రమే అని రాయలేదు. కనుక మీరందరూ అన్నప్పుడు అందరి కొరకు చెప్తున్న మాట ఏంటంటే యుద్ధ సన్నద్ధులై ఉండుడి అన్నాడు. యుద్ధ సన్నద్ధులు అంటే అందరూ ఒక పోరాడే యోధులుగా ఉండాలి, పోరాడే హృదయంతో ఉండాలి. అర్థమవుతుందని నేను చెప్పేది? అర్థం కాకుండా చెప్పండి, మళ్ళీ మళ్ళీ చెప్తాను. అందరూ ఎలాగుండాలి? యుద్ధ సన్నద్ధులై ఉండాలి. వారు ఎలా బయలుదేరారు అక్కడి నుండి చూడండి. నిర్గమాకాండము 12వ అధ్యాయములో 41వ వచనం. ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిపోయెను. వారు ఎలాగూ బయలుదేరారు? ఒక సేనగా బయలుదేరారు, ఒక సైన్యముగా బయలుదేరారు, యెహోవా సైన్యముగా. 13వ అధ్యాయములో కూడా చూడండి, 18వ వచనం. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారి అగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి అన్నాడు. ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు ఎలా యుద్ధ సన్నద్ధులై వారు బయలుదేరారో ఇప్పుడు అలాగే మళ్ళీ మీరందరూ యుద్ధ సన్నద్ధులై ఉండాలి అన్నాడు. యుద్ధానికి సిద్ధపడిన వారు ఎలాగుంటారు? ఎవరితోనైనా పోరాడేది ఉంటుంది అనుకోనండి. మీకు ఎవరినైనా గద్దించాలనుకుంటారు, ఎవరితోనైనా పోరాడాలనుకుంటారు. ఎలా సిద్ధపడతారు? ముందే సిద్ధపడతారా లేదా? రానైతే రాని చూసుకుంటాం అనుకుంటారు అనుకోండి. అప్పుడు ఎలాగుంటారు? దేనికైనా సిద్ధమే అనుకునే మనసు ధైర్యపరుచుకుంటారు. యుద్ధ సన్నద్ధులై ఉండుట అంటే
తన హృదయాన్ని ధైర్యపరుచుకోబడింది. ఏది సంభవించినా పర్వాలేదు. యుద్ధానికి వెళ్ళిన వాడు ఏం ఆలోచించడు. యుద్ధానికి వెళ్ళేవాడు అనుకుంటాడు, నేను ఎప్పుడైనా యుద్ధంలో మరణించవచ్చు. అలాగూ యుద్ధ సన్నద్ధులై యుండుడి అని అందరికీ చెప్పాడు. పోరాటానికి వెళ్తున్నారు, ఆ పోరాటానికి సిద్ధంగా ఉండాలి. మనకు పోరాటం ఉన్నది కదా, పోరాటం ఉన్నది. యాకోబు పత్రికలో రాశాడు, పేతురు పత్రికలో రాశాడు. ఈ పోరాటము మనందరికీ ఉన్నది. ఈ పోరాటాన్ని పోరాడుటకు, జయించుటకు మనము కూడా సిద్ధముగా ఉండాలి. సిద్ధపడిన మనస్సు కలిగి ఉండాలి. మనసులో ధైర్యము వహించుడి అని రాశాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో. ధైర్యము తెచ్చుకొనుడి అన్నాడు. ధైర్యము తెచ్చుకోవాలి అన్నాడు. ఎక్కడి నుండి తెచ్చుకుందాం ధైర్యము? ఎవరైనా నమ్ముతారా కొనుక్కోవడానికి? ధైర్యము తెచ్చుకొనుడి. ఎలా ధైర్యపడతాం మనం? ఎలా ధైర్యంగా మనం ఉండగలుగుతాం? దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులకు అనేక సార్లు పలికిన మాట ఏంటంటే ధైర్యముగా ఉండుడి, నేనే అన్నాడు. నేనే ధైర్యముగా ఉండుడి అన్నాడు. లోకములో మీకు శ్రమ కలుగును, ధైర్యముగా ఉండుడి, ఎందుకంటే నేను లోకాన్ని జయించి ఉన్నాను. మన ధైర్యము మన ప్రభువే. ఆయనను తలుచుకోండి. ఆయన లోకాన్ని జయించినవాడు. ఇప్పుడు మనకేదైనా భయం కలిగితే మనం ఏం చేస్తాం? మనకంటే పెద్దవారిని, మనతో ఉన్నవారిని తలుచుకుంటాం. వారిని బట్టి ధైర్యం చేస్తాం. మనం ఒక 10 మంది మన ఎంటుంటే భయపడతామా? ధైర్యంగా ఉంటాం. ఎందుకు? మన మనసులో తెలుసు వీరంతా నాతో ఉన్నారు, కానీ నాకేం భయం లేదు. ఒంటరిగా ఉంటే భయం అయిపోతుంది. ఒంటరిగా ఒక గదిలో ఉండలేము. ఒంటరిగా ఒక చీకటి స్థలంలో మనం ఉండలేము. అదే ఒక 10 మంది ఉండని ఏం భయం ఉండదు. ఒక సమూహమును బట్టి, కొందరి సహాయమును బట్టి మనం ఎలాగూ ధైర్యపడతామో, మన జీవితాల్లో ఎవరు ప్రత్యక్షంగా మనతో లేకపోయినా మనతో ఎప్పుడూ ఉండేవాడు ప్రభువని గుర్తించి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ప్రభు నాతో ఉన్నాడు, ప్రభు నాలో ఉన్నాడు, ప్రభు నన్ను నడిపించేవాడుగా ఉన్నాడు, నన్ను బలపరిచేవాడుగా ఉన్నాడు. ఈ వాక్యాలన్నీ ఎలా మనకు తెలుస్తాయంటే వాక్యం చదివితే తెలుస్తుంది. యెహోవా వలన బలము పొందువారు ధన్యులు అని రాశాడు. ఆయన బలాన్ని మనం పొందుతూ, దావీదు ఏపాటివాడు, ఎంతటివాడు, చిన్నవాడు, కానీ నా ధైర్యము ఆ ప్రభువే అన్నాడు. యెహోవాయే నా బలము అన్నాడు. నేను నా ప్రభువును కలిగి ఉన్నాను అని రాశాడు. అదే దావీదులో ఉన్న ధైర్యం. వీరందరూ సిద్ధపడాలి, యుద్ధ సన్నద్ధులై ఉండాలి. శత్రువును జయించేది ముందున్నది. ఎరుకో గోడలను దాటిపోవాలి కనుక మొట్టమొదట వారు ఏం చేయాలి? యుద్ధ సన్నద్ధులై ఉండాలి, సిద్ధంగా ఉండాలి. మనం కూడా ఎప్పుడు ఏది సంభవిస్తుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనలో ఉన్నవాడు బలవంతుడు. దేవుడు మనకిచ్చే బలము గొప్పది. ఆయన యందు విశ్వాస బలముతో మనము జీవించాలి. ఈ బలం ఎలాగూ పొందుతామంటే విశ్వాసముతో. ఈ బలం ఎలాగూ పొందుతామంటే దేవుని కృపతో. ఇవన్నీ వచనాలు ఉన్నాయి. తిమోతి పత్రికలో ఉన్నది 2వ అధ్యాయంలో, ఆయన కృపచేత బలవంతుడవు కమ్ము. రోమీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయములో అబ్రహాము విశ్వాసం వలన బలము పొందెను అని రాయబడింది. ఇలాగూ దేవుని చేత యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు నూతన బలము పొందుదురు అని ఉన్నది. యెహోవా యందు ఆనందించువారు బలము పొందుదురు అని ఉన్నది. ఈ సంవత్సరం మొదటి రోజు అదే వచనాన్ని మనము ధ్యానించాం. అందుకే చాలా మనము బలవంతులంగా ఉండాలని ఈ సంవత్సరంలో దేవుడు మనకు ముందుంచిన ఇవన్నీ ప్రమాదాలు చూశాం కదా. ఎందరు
ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. వారిని బట్టి ఎంత బాధ, దుఃఖము, వేదన, బలముతో నిలవమన్నాడు. సంభవించేది ప్రభువుకు తెలుసు గనుక దేవుడు మనలను ఆ వాక్యముతో బలపరిచాడు. మొదటి దినముననే యెహోవా యందు ఆనందించు వారు బలము పొందుదురు అన్నాడు. చాలా ఈ సంవత్సరం అంతా చాలా బలహీనమైన పరిస్థితులు, దుఃఖకరమైన పరిస్థితుల గుండా మనము ఎదుర్కొంటూ వచ్చాము. దేవుడు ఆ బలాన్ని మనకు అనుగ్రహించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బలము పొంది ధైర్యముగా ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. అందరూ ఒక్కరు కాదు, మీరందరూ యుద్ధ సన్నద్ధులై ఉండాలి. పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలెను. ఆ పట్టణాన్ని ఆవరించాలి. అక్కడి నుండి పారిపోయే అవసరం లేదు. పట్టణాన్ని ఆవరించి ఉండండి, అక్కడే ఉండండి. వారి ఎదుట పెద్ద ప్రాకారం ఉన్నది, అది చూస్తేనే భయమవుతున్నది వారికి, కానీ అక్కడే ఉండండి అన్నాడు. యుద్ధ సన్నద్ధులై ఉండుడి. ఇంకా ముందు విషయాలు ఉన్నాయి, మనకు సమయం లేదు, సమయం అయిపోయింది. ఈ వాక్య భాగాన్ని ఇంకా ముందు వారంలో ప్రభు చిత్తమైతే మళ్ళీ ధ్యానిస్తాము. చాలా మంచి అనుభవములో ఒక పెద్ద ప్రాకారాన్ని దేవుడు వారిని దాటించాడు. ఇది మనకు చాలా గొప్ప పాఠముగా, మనలను బలపరిచే అంశముగా దేవుడు మనకు నేర్పిస్తాడు. దేవుడి మాటలు దీవించును కాక. ఆమేన్. ప్రేమగల ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. మీ మహాకృప చేతనే నేడు మిమ్మను ఆరాధించే ధన్యతనిచ్చారు. మీ వాక్యముతో మమ్మను దర్శించి యెహోషువ గ్రంథ ధ్యానములో ఇశ్రాయేలు ప్రజలు యెరికో ఎదుట నిలిచి ఉండగా వారితో మాట్లాడిన మాటలు మేము ధ్యానిస్తున్నాం. యెరికో గోడలు కూలిపోవడానికి, వారు ఎక్కి దాటిపోవడానికి మీరు ఏర్పరిచిన ఏర్పాటును గురించి ధ్యానిస్తుండగా మాకు అనేకమైన ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృపను అనుగ్రహించండి. మేము బలహీనులము ప్రభువా. ఆత్మీయ అనుభవములో చాలా బలహీనులంగా ఉన్న మాకు మీ ఆత్మచేత మమ్మను బలపరిచి మీ మాటలు మాకు వినిపించి నేర్పించండి. ఈ వాక్య భాగములో నుండి ఇంకా అనేక సంగతులను మేము నేర్చుకోవడానికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. అందరిని దీవించండి. ప్రతి వారి అవసరతల అక్కర్లు తీర్చండి. ప్రతి వారి సమస్యలను తొలగించండి. అన్ని విషయాల్లో మీరు మహిమ పొందండి. చేయి పట్టి నడిపించండి ప్రభువా. ప్రతి సమస్యను దాటించండి. ప్రతి శోధనలలో నుండి కాపాడుతూ ముందుకు నడిపించండి. ప్రతి అనారోగ్య స్థితిలో నుండి అద్భుతమైన మీ కృపా హస్తముతో స్వస్థపరిచి బలపరిచి ఆరోగ్యమునిచ్చి దీవించుమని ప్రార్థిస్తున్నాం. మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ ఇప్పుడు తిరిగి మా గృహాలకు వెలుచుండగా తోడయుండి నడిపించుమని, మీ చిత్తమైతే మరొకసారి కలుసుకొని మిమ్మల్ని స్తుతించే కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణికెను. పౌరుషము గల పింపగ పర్వతముల పునాదులు వణికెను. తన నోటా నుండి వచ్చిన అగ్ని, తన నోటా నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లా, దహించి వేసెను వైరులనెల్లా. యెహోవా నా బలమా,
యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా వందనాలు.